వీబీజీ రామ్జీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. శ్రామికులకు ఉపాధి కల్పనతో పాటు వేతనాల చెల్లింపులోనూ ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా స్థానంలో జూలై 1 నుంచి వీబీజీ రామ్జీని అమల్లోకి తెచ్చింది. గత 45 రోజుల్లో దేశంలో ఏపీలోని శ్రామికులకు అత్యధికంగా 2,10,00,000 పనిదినాలు కల్పించారు. 2,03,00,000 పనిదినాలతో రాజస్థాన్ 2వ స్థానంలో, 1,63,00,000 పనిదినాలతో ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో నిలిచాయి. పనులకు హాజరైన శ్రామికులకు అత్యధికంగా 91 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించి ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 81 కోట్లతో రాజస్థాన్ 2, 59 కోట్ల చెల్లింపులతో అసోం 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నరేగాల శ్రామికులకు కేంద్రమే పూర్తిగా వేతనాలు చెల్లించేది. వీబీజీ రామ్జీలో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు కేటాయించాలి. శ్రామికులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వాటా నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎల్నినో కారణంగా శ్రామికులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ప్రస్తుతం ఉపాధి కల్పించేలా పనులు నిర్వహిస్తున్నారు.